ఆరోగ్యవంతమైన జీవితం కోరుకునే ప్రతి ఒక్కరూ యోగాసనాల ద్వారా ₹1 ఖర్చు లేకుండా మానసిక శారీరక ఆరోగ్యం పొందేందుకు ప్రతిరోజు యోగాసనాలను అభ్యసించడం ద్వారా వ్యాధిరహిత జీవితం పొందొచ్చని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా అన్నారు. ఈ నెల 21వ తేదీ జరగనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకుని బీఆర్టీఎస్ రోడ్డులోని యోగా స్ట్రీట్లో ప్రతిరోజు నిర్వహిస్తున్న యోగాంధ్ర కార్యక్రమంలో పౌరులతో కలిసి యోగా అభ్యాసనాలు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేగవంతమైన జీవనశైలి కారణంగా ప్రతి ఒక్కరి జీవితంలో మానసిక శారీరక ఒత్తిళ్లు అనివార్యంగా మారాయన్నారు. ఈ ఒత్తిళ్లను అధిగమించేందుకు ఔషధాల జోలికి పోకుండా ప్రతిరోజు ప్రతి ఒక్కరూ తమకు అనుకూలమైన ప్రదేశంలో యోగా సాధన చేయడం ద్వారా సంతోషకరమైన జీవితాన్ని గడిపేందుకు అవకాశం ఉంటుందన్నారు. ఎన్టీఆర్ జిల్లాలో 10 లక్షల మంది ప్రతిరోజు యోగా సాధన చేసుకునేలా వివిధ వర్గాల ప్రజలకు నిపుణులైన శిక్షకుల ఆధ్వర్యంలో యోగా స్ట్రీట్లో శిక్షణ ఇస్తున్నామన్నారు. ఈ శిక్షణ కార్యక్రమాలు జిల్లాలోని మండల గ్రామీణ స్థాయి నుంచి నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ శిక్షణ కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరిని భాగస్వామ్యం చేసేందుకు చేస్తున్న ప్రయత్నాలకు ఆయా వర్గాల నుంచి మంచి స్పందన కనిపిస్తోందన్నారు. శిక్షణలో భాగంగా ఈ రోజు నగరంలోని న్యాయవాదులు పెద్ద సంఖ్యలో పాల్గొనడం అభినందనీయమన్నారు. శిక్షణ పొందిన ప్రతి ఒక్కరూ యోగా సాధన ద్వారా లభించే ఆరోగ్య ప్రయోజనాలను మరికొంతమందికి తెలియజేయాలని సూచించారు. యోగా ఒక పార్ట్ ఆఫ్ లైఫ్, ఇది వే ఆఫ్ లైఫ్ కాబట్టి దీన్ని ప్రతి ఒక్కరూ పాటించాలి. యోగా ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేసి దీన్ని మన లైఫ్ స్టైల్లో, మన నిత్య దినచర్యలో ఒక భాగంగా చేసుకుంటే ఆరోగ్యం బాగుంటుంది. స్ట్రెస్ ఫ్రీ లైఫ్ లీడ్ చేయగలుగుతాము. మనం చేసే పనిలో ప్రొడక్టివిటీ పెరుగుతుంది అనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, ప్రధానమంత్రి వర్యుల స్ఫూర్తితో యోగాంధ్ర కార్యక్రమం ఒక నెల నిర్వహించి రాష్ట్రంలో దాదాపుగా 2 కోట్ల మందికి కొత్తగా యోగా నేర్పించడం. అదే నేపథ్యంలో ఎన్టీఆర్ జిల్లాలో దాదాపు 10 లక్షల మందికి యోగా నేర్పించి వాళ్ళు ఆరోగ్యంగా సంతోషంగా ఉండడానికి ఇక్కడ ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ రోజు ఏదైతే మనము ఈ 45 నిమిషాలు ఆసనాలు చేస్తున్నామో ఇవి కామన్ యోగా ప్రోటోకాల్ అంటాం. ఇప్పుడు మంది అయిన తర్వాత పిల్లలు కూడా స్టేజ్ మీద చేశారు. అవి కష్టమైన ఆసనాలు.